దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుకైన దేవుని వాక్యంను మనం ధ్యానించుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములను మనం చూడబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అని రాయబడి ఉంది. ఈ వాక్యంను చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మనము సత్యవాక్యమును విన్నప్పుడు, అంటే సత్యవాక్యం గుడ్ న్యూస్, ఇంగ్లీష్లో మనం గుడ్ న్యూస్ అంటాం. సత్యవాక్యము గుడ్ న్యూస్ అని అంటే మంచి వాక్యము అని అర్థం తెలుగులో, కానీ తెలుగు వాక్యం రెఫరెన్స్లో రాయబడి ఉంది సత్యవాక్యం, ఇంకా మంచిది. అంటే సత్యమైన వాక్యము అంటే దేవుని గురించిన సువార్తను, సత్యమైన వాక్యంను మనం విన్నప్పుడు, అనగా నెక్స్ట్ రాయబడి ఉంది మీ రక్షణ సువార్తను అని రాయబడి ఉంది. సత్యవాక్యమే ఏ వాక్యము? రక్షణ వాక్యము అని మనం చూస్తున్నాం. రక్షణ వాక్యమును విని అని రాయబడి ఉంది. మన రక్షణ వాక్యమును విని మనం విశ్వాసులైనప్పుడు అని రాయబడి ఉంది. అంటే మీరు చాలామంది అడుగుతారు, మనము క్రైస్తవులుగానే జన్మిస్తున్నాం కదా, మనం రక్షణ అనుభవం మనకు కావాలా? నేను కూడా అటువంటి ఒక ఆలోచనతో చిన్నప్పటి నుండి ఉండేది. ఎవరైనా ప్రసంగం చేసేది విన్నప్పుడు కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో అంతా, నేనెందుకు రక్షించబడాలి? నేను క్రైస్తవులుగానే నేను పుట్టాను, నేను ప్రతి ఆదివారం నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను కమ్యూనియన్ తీసుకుంటున్నాను, రాభోజనం తీసుకుంటున్నాను, నేను కరెక్ట్గా సండే సర్వీస్ అటెండ్ అవుతున్నాను, నేనేం దొంగతనం చేశానా, హత్య చేశానా అని 10 ఆజ్ఞలని నేను చెప్పేది. కానీ ఎప్పుడు నేను శ్రమ అనుభవించడము, పెళ్ళైన తర్వాత దేవుని వెతకడం ప్రారంభించానో, ఒకరోజు నేను పరిశుద్ధాత్మ కొరకు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుని అభిషేకం నా మీద బలంగా దిగి వచ్చింది. ఆ బలంగా దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేనేం చేశాను తెలుసా? ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించండి అని చెప్పి ఏడిచి దేవుని క్షమాపణ అడిగానండి. సో వెన్ యు ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ సిన్ త్రూ ద హోలీ స్పిరిట్, ఆత్మ ద్వారా మీరు ప్రేరేపింపబడి నాకు కూడా క్షమాపణ కావాలి అని ఆ ఫీలింగ్ మనకు నిజమైనది మనలో వచ్చినప్పుడు మనం నిజముగానే రక్షించబడతాం. అందుకే రాయబడి ఉంది, మీ రక్షణ సువార్తను విని. అంటే దేవుడు నా హృదయంలో నుండి వచ్చింది. కొందరు సువార్తను విని, మేము చాలా గాస్పెల్ మీటింగ్స్ కండక్ట్ చేసినాం. ఆంధ్ర, తెలంగాణ అంతా కూడా ఒకప్పుడు దాదాపు ఇప్పుడు 28-29 సంవత్సరాలుగా మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఎన్నో వేల మంది మీటింగ్స్లో వచ్చి వారి హృదయాన్ని వారి దేవునికి సమర్పించడం మేము చూసి ఉన్నాం. సో అదే రక్షణ సువార్త కూడిక అని అంటాం. సో ఆ రీతిగా మనం చూస్తున్నాము. అక్కడ రాయబడి ఉంది, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే ఫస్ట్ రక్షణ అనుభవం వచ్చినప్పుడు నేను అదే చెప్పాను కదా, రక్షణ అనుభవం ఏ రోజు వచ్చిందో అదే రోజు నేను పరిశుద్ధాత్మతో కూడా నేను ముద్రించబడ్డాను, నింపబడ్డాను. శిష్యుల గురించి చూస్తున్నాము. వారందరూ ఏక మనసుతో మేడగదిలో 120 మందిగా చేరి, వారందరూ యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు, యేసు ప్రభుతో సేవ చేసిన వారు, వారందరూ యేసు చెప్పిన మాటను విని వారందరూ ఒక స్థలంలో చేరి పెంతెకోస్తు దినమందు, అంటే యేసు ఎత్తబడిన తర్వాత వారందరూ ఏక మనసుతో కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి, అందరి మీదికి అగ్ని జ్వాలల వలె వచ్చి రాలడం వారు చూశారు అని మనం చూస్తున్నాం. They were all filled with the Holy Spirit and fire. అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ అభిషేకించబడ్డారు. అందుకే ఇక్కడ ఆ రీతిగా రాయబడి ఉంది, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇంకా 14వ వచనంలో రాయబడి ఉంది, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే దానికి అర్థం ఏమిటంటే, మీరు పొందిన స్వేచ్ఛకు, మీరు పొందిన రక్షణకు, మీరు పొందిన అభిషేకమునకు, మీరు పొందిన ఆ యొక్క నిశ్చయత, నేను రక్షించబడ్డాను అనే నిశ్చయత, దానికి మీ యొక్క స్వేచ్ఛకు
ఆయన ఎలా ఉన్నాడంటే ఒక ముద్రగా ఉన్నాడంట. తమిళ్లో రాయబడి ఉంది, అచ్చారమై இருக்கிறார். అచ్చారం అంటే ఆయన ఒక సాక్షిగా ఉన్నాడని చెప్పవచ్చు, లేదంటే ముద్రగా ఉన్నాడని చెప్పవచ్చు. అంటే మీ యొక్క స్వేచ్ఛకు ఆయన రుజువుగా ఉన్నాడని, ఒక సాక్షిగా ఉన్నాడని. ఈరోజు ఒకవేళ మనము అంటే ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆ ముద్ర ద్వారా మనకి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. వీఆర్ ఫ్రీ అండ్ వీఆర్ సీల్డ్. మనకు అందరికీ ఒక ముద్ర, మనకు కనపడకపోవచ్చు కానీ మనలో ప్రతి ఒక్కరికి ఒక ముద్ర ఉందండి. కొన్నిసార్లు దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఎలా నా మీద ముద్ర ఉందో. కొన్నిసార్లు నేను ఎవరికి ప్రేయరే చేయను, దగ్గర వెళ్తున్నప్పుడే చెప్పేస్తారు, నీ మీద దేవుని ఆత్మ ఉంది, నీ మీద దేవుని ముద్ర ఉంది. అలా కొందరు ఒక్కొక్క రకంగా చెప్పడం. నిన్న కూడా ఒక మీటింగ్ వెళ్ళాను, అక్కడ కూడా అలాగే జరిగింది. ప్రజలు అట్లా పడిపోవడము దేవుని ఆత్మ ద్వారా. అంటే మనలో ఉన్న ఆత్మ తప్పకుండా రివీల్ అవుతుంది, మనలో ఉన్న ముద్ర కొంతమందికి రివీల్ అవుతుంది. సో ఆ రీతిగా మీలో కూడా దేవుని ఆత్మ ఉంటే, మీలో కూడా దేవుని యొక్క అభిషేకం, దేవుని యేసు ప్రభు యొక్క రక్తము మీలో ప్రోక్షించబడి ఉంటే మీరు కూడా ఒక సాక్షిగా మీరు జీవిస్తారు, ఇతరులు మీ వైపు ఆకర్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, నీ బిడ్డలు కూడా ప్రభువా ఈ రీతిగా వారి రక్షణను పొంది నీ ఆత్మ ద్వారా ప్రభువా వారు అభిషేకించబడి తండ్రి వారు పొందుకున్న వారి యొక్క స్వేచ్ఛకు ఉన్న ఆ యొక్క ముద్రను ప్రభువా ప్రజలు చూచులాగున మీరు కృప చూపించండి ప్రభువా, గుర్తించేలాగున మీరు కృప చూపించండి. ఇంకా వారి జీవితంలో అది వారిని హెచ్చించేలాగున మీరు కృప చూపించండి. మీరే తోడుగా ఉండమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.